హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అండి. నేను మొత్తం అయితే షూట్ చేయలేకపోయినాను. నాకు వీలైనంత అయితే షూట్ చేస్తాను. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. యాక్చువల్లీ మొత్తం తీద్దాం అనుకున్నాను, బట్ నేను హడావిడి అవుతుంది కదండి. ఆ పని చేసుకుంటాం, ఈ పని చేసుకుంటాం. నేను ఒక్కటే ఉన్నా కదా, ఇద్దరు పిల్లల్ని వేసుకొని. సో మొత్తం అయితే నేను షూట్ చేయలేకపోయినాను. ఇంకా ఇంకా అంటే నేను వరలక్ష్మి వ్రతం రోజు అయితే చేసుకోలేదన్నమాట. ఆ రోజు కొంచెం పర్సనల్ ప్రాబ్లం వచ్చి ఉండే, అందుకని చెప్పేసి దాని నెక్స్ట్ డే అంటే 4th వీక్ అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. ఎందుకు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో కామెంట్లో కామెంట్ చేయండి. నేను ఎలా చేశానో, మా ఇంట్లో వరలక్ష్మి ఎలా డెకరేట్ చేశానో, అమ్మ ఎంత అందంగా ఉన్నారో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా అయితే పూజ స్టార్ట్ చేయలేదు, జస్ట్ మొత్తం అంతా అలంకరించేసి ఫుడ్ ఐటమ్స్ అదే నైవేద్యాలు కూడా చేసి పెట్టానమాట. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయినాను. కొత్త చీర ఏం కాదండి, పాత చీరనే, బట్ అమ్మవారికి అయితే బట్టలు పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. మా ఆయన స్నానం చేస్తున్నాడు. మా ఆయన స్నానం చేసేలోపి నేను ఏం చేశాను ఏంటి అని అన్నీ ఒకసారి మీతో అయితే షేర్ చేసుకుంటాను. తర్వాత అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించానమాట. ఇంకా అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టలేదు. చూడండి ఎంత కళగా ఉన్నారు కదా అమ్మవారు, చాలా బాగున్నారు. చాలా అంటే చాలా బాగున్నారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. నా దిష్టే తగిలేటట్టుంది అమ్మకు, ఎంత కళగా ఉంది కదా ఫేస్. ఇంకా ఇలా అయితే ఇక్కడైతే ఇట్లా డెకరేషన్ చేశాను. అమ్మని అక్కడ కూర్చోబెట్టాలని, నేను మా ఆయన ఇద్దరం కలిసి కూర్చోబెడదామని చెప్పేసి మేమైతే ఇంకా కూర్చోబెట్టలేదు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఇంతకుముందు మా అక్క వాళ్ళ ఇంట్లో మా అక్క చేస్తుండే, నేను జస్ట్ హెల్ప్ చేస్తాను మా అక్కకి. మొత్తం నేనే చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంకా చూడండి, ఇది కూడా నేనే తయారు చేశాను అనమాట. ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. ఇది ఇలా కుండ తెచ్చుకొని ఇలా చేశాను. ఈ లక్ష్మీ అమ్మవారు చూడండి, ఇది కూడా నేనే డెకరేట్ చేశాను అనమాట. కాయిన్స్ బౌల్ అనమాట. ఇంకా ఈ మాల కూడా నేనే అల్లానండి. చాలా బాగుంది, కష్టమే కాదు అసలు, చూడ్డానికి అట్లా అనిపిస్తుంది. చాలా బాగుంది, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది నా చేతులతో చేయడము. ఇంకా నైవేద్యాలు ఏం చేశానంటే, ఇది వచ్చేసి కొబ్బరన్నం అనమాట. ఇది వచ్చేసి కొబ్బరన్నం, ఇది వచ్చేసి దద్దోజనం, అది చిత్రాన్నం, అది పులిహోర అనమాట, అది స్వీట్ వడ, ఇది వచ్చేసి గారెలు, నార్మల్ మసాలా గారెలు, ఇవి వచ్చేసి బూరెలు, కొంచెం షేప్ అవుట్ అయ్యాయి ఏమనుకోద్దండి. ఇది వచ్చేసి పరమాన్నం. ఇంకా ఇవి వచ్చి ఫ్రూట్స్ అనమాట. ఒక 6-7 ఐటమ్స్ ఈ ఫ్రూట్స్ అయితే పెట్టాము. వాడు పెట్టినాను మళ్ళీ హిందువులే నా నాన్న మంచోడు కదా. ఇంకా బనానాస్ అనమాట. ఇది అండి మా వరలక్ష్మి వ్రతం. ఇంకా అమ్మను కూర్చోబెట్టేటప్పుడు మీకు చూపినానా. కివి అన్నమాట. సూపర్గా చెప్పాం నాన్న, సూపర్. ఇంకా నా చిట్టి కొడుకు అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా ఏమేమి అని చెప్పేసి. ఇంకా నేనైతే అమ్మవారిని పెట్టడానికి మా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. నేనైతే యూట్యూబ్లో చూసానండి, అమ్మవారిని కూర్చోపెట్టే ముందు ఇలా హస్బెండ్ ఆశీర్వాదం తీసుకొని అమ్మవారిని అయితే కూర్చోపెట్టాలి అని అయితే చూస్తున్నాను. నేను ఇది చేయడం ఫస్ట్ టైం అనమాట, నా చేతుల మీదుగా చేయడం ఫస్ట్ టైం అనమాట. సో నేను ఆ ఛానల్లో ఈ ఛానల్లో చూసి తెలుసుకొని అయితే చేస్తున్నాను అనమాట. 1-2 సార్లు చేస్తే మనకి అలవాటు అయిపోతుంది కదా, అలా అనమాట. ఇంకా మా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇది ఇలా ఆశీర్వాదం తీసుకోవడం థర్డ్ టైం అనుకుంటా, ఇంకా ఎప్పుడు తీసుకోలేదు. మా ఆయన అయితే మంచిగా ఆశీర్వదిస్తున్నాడు అనమాట. ఇంతకు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మా ఆయన అయితే ఆశీర్వదించేశారు. ఇంకా నేను అమ్మవారిని అయితే
కూర్చోబెట్టాలని అనుకుంటున్నాను. చూసారా అండి అమ్మవారు ఎంత కళ్ళగా ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే ఆ థ్రెడ్ కొంచెం నాకు ఇప్పుడు నచ్చడం లేదు. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేయడం, బెటర్గా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అమ్మవారిని అయితే మంచిగా అయితే కూర్చోబెట్టాను. ఇంకా అమ్మవారికి పూలతో అయితే డెకరేట్ చేయాలన్నమాట. అంటే మనము ముందుగా మనం కూడా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని అమ్మని అయితే కూర్చోబెట్టాలి అని చెప్పి చెప్పున్నారనమాట. అందుకని చెప్పేసి నేను ముందే అమ్మని పెట్టలేదు, మొత్తం అంతా తయారు చేసి మళ్ళీ అమ్మని పెడదామని చెప్పేసి పెట్టలేదనమాట. మా ఆయనకైతే చాలా దైవభక్తి అనమాట. చాలా అంటే చాలా చాలా బాగా డెకరేట్ చేస్తారు, చాలా ఓపిక. నేనైతే ఏదో చేసినాను అన్నట్టుగా అయితే చేస్తూ ఉంటాను. ఆయన అయితే చాలా బాగా చేస్తారనమాట. నాకు చాలా హెల్ప్ చేస్తారు. చూడడానికి అలా అనిపిస్తారేమో కానీ తను చాలా మంచివారండి. ఎంత మంచివాళ్ళంటే అస్సలు అబద్ధాలు చెప్పరు, స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయండి. నేనైనా అప్పుడప్పుడు ఏమైనా మిస్టేక్ చేస్తానేమో కానీ మా ఆయన మాత్రం అస్సలు మిస్టేక్సే చేయరు. బంగారం అనమాట. కొంచెం కోపం ఎక్కువేలేండి, కోపం ఎక్కువే ఉంటుంది. మరి నిజాయితీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కోపం ఉంటుంది కదా. అంటే మా ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. లోపల ఏం దాచుకోరు. తనకి ఏది అనిపిస్తే అదే చేస్తారనమాట. అలా అని బ్యాడ్ థింగ్స్ ఏం చేయరండి. తనకు మనసుకి ఏది అనిపిస్తే అదే చేస్తారు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఆయన గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇంకా మా ఆయన అయితే నాకు మొత్తం డెకరేషన్ అయితే హెల్ప్ చేసినాడు. లేదులేండి, మొత్తం నేనే చేసుకున్నాను. జస్ట్ ఫ్లవర్స్ పెడుతున్నాడు మా ఆయన, అంతే. అట్లేం లేదులేండి, ఫుడ్కి కావాల్సినవన్నీ మా ఆయనే కదా తీసుకొని వచ్చింది. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడండి? వాళ్ళు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, వాళ్ళు లేకపోతే మనం ఎంటీ. నేనైతే ఇట్లనే అనుకుంటాను అనమాట. ఇంకా మా ఆయన అయితే ఇలాగ మంచిగా ఫ్లవర్స్ అన్నీ పెట్టి డెకరేట్ అయితే చేస్తున్నారనమాట. నేను ఇంతకుముందు నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పినాను కదా, ఇంతకుముందు నేను ఫస్ట్ టైం మా అక్క వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయిన ఫస్ట్ టైం అయితే నాకేం తెలియదు. అప్పుడు వచ్చింది కానీ నాకేం తెలియదు అనమాట. అప్పుడు జస్ట్ పూజ చేసుకున్నాము, అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సెకండ్ టైం వచ్చేసి నేను అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అక్క పూజ చేసుకుంది, అక్కకి నేను హెల్ప్ చేశాను అనమాట. అంటే అమ్మవారిని కొంచెం డెకరేట్ చేయడము, కొంచెం వంటలు చేయడము ఇట్లా చేశాను. అక్క మొత్తం చేసిందనమాట. అక్క నాకు వాయనం ఇచ్చింది. మొత్తం ఏం నేను చేయలేదు, అక్క చేసింది మొత్తం. నేను జస్ట్ అక్కకి హెల్ప్ చేసినాను అంతే. ఇంకా ఇప్పుడైతే మా ఇంట్లో నేను ఫస్ట్ టైం ఇలా అయితే వేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించమ్మా అని చెప్పి అనుకుంటున్నాను. ఇలా వరలక్ష్మీదేవి కథ పెట్టుకొని అయితే వింటున్నాము. మీరు కూడా కొంచెం పెడతాను, వినేయండి. ఇంకలాగా అమ్మవారి కథ వింటూ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర అయితే బుక్ లేదండి. బుక్ చదువుతూ చేసుకుంటారు కదా, నాకైతే అలాగ బుక్ ఏం లేదనమాట. అందుకని నేను యూట్యూబ్లో పెట్టుకొని వింటూ అయితే చేసుకున్నాను. ఎలాగోలా కదండి, మనకి ఎలా వీలైతే అలా చేసుకోవాలి, అంతే కదా. ఇంకా ఒక పక్క మా ఆయన ఇలా ఫ్లవర్స్ చేస్తుంటే నేనైతే పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. మన దగ్గర దేంతో పూజ చేయాలనుకుంటారు. నేనైతే యూట్యూబ్లో చూసింది ఏంటంటే అక్షింతలతో అయినా చేసుకోవచ్చు, లేదా అమ్మవారికి ప్రీతికరమైన కొన్ని విషయాలు ఉంటాయి కదా, ఇవి ముత్యాలు, ఇంకా గురిగింజలు, ఇంకా వచ్చేసి ఇవి తామర పువ్వులో గింజలు ఉంటాయి కదండి, అవి, ఇంకా శంకు చక్రాలు, ఇలా అమ్మవారికి వాటర్లో దొరికేవి ఉంటాయి కదా, వాటిల్లో అయితే అమ్మవారికి అయితే పూజ చేసుకుంటారు. మా ఆయన అలాగ లుక్స్ ఎందుకు ఇస్తున్నారా అనుకుంటున్నారా? ఏంటంటే అలా లక్ష్మీ అమ్మవారి కథలో వచ్చేసి నాకు అంగు ఆర్భాటాలు అవన్నీ అవసరం లేదు, మీకు ఎంత ఉంటే అంతలోనే చేసుకోండి, మీరు నన్ను పసుపు బొమ్మతో పెట్టి చేసినా కూడా నేను మంచిగానే, మీరు ఎంత భక్తితో చేశారా అని చూస్తా కానీ మీరు ఎంత ఆర్భాటాలతో చేశానని నేను చూడలేదు అని చెప్పేసి అక్కడ వస్తుంటే మా ఆయన అయితే నన్ను లుక్కులు వేస్తున్నాడు అనమాట. ఎందుకంటే నేను చాలా ఖర్చు పెట్టించేసాను అనమాట. అందుకని చెప్పేసి అలాగైతే చూస్తున్నారు. ఇంకా 2 కాసులు అయితే కొనిచ్చానమాట మా ఆయన, పూజలో పెట్టి వేసుకుంటే చాలా మంచిదని. నేను ఫస్ట్ టైం అండి ఇలా వేసుకోవడం అనమాట. ఇంకా నేనైతే ఈసారి చాలా అంటే చాలా బాగా చేశాను అనుకుంటున్నాను. లాస్ట్లో అవుట్పుట్ మీకు చూపిస్తానండి. ఆయన మొత్తం డెకరేట్ అంతా ఫ్లవర్స్ అంతా పెట్టిన తర్వాత, పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మీతో చూపిస్తాను, షేర్ చేసుకుంటాను. ఆ రోజైతే నేను ప్రసాదాలు అయితే 9 చేశాను అనమాట. యాక్చువల్లీ 9 చేయాల్సి ఉండే, బట్ 8 చేశాను. ఇంకోటి ఫ్రూట్స్ లెక్క అనమాట, అన్ని ఫ్రూట్స్ కలిపి ఒక రకం అనమాట.
అలాగైతే పెట్టాను అనమాట. నాకు ఫుల్గా కోల్డ్ వచ్చింది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి నా వాయిస్. ఇంకా పూజ అయితే ఇలా వేసుకుంటున్నాను. అవే అండి ఫ్లవర్స్, ఇంకా అక్షింతలు, ఇంకా గురిగింజలు, ఇంకా శంకు చక్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటితో అయితే నేను అమ్మవారికి మంత్రం చెప్పుకుంటూ చేసుకున్నాను అన్నమాట. ఏమైనా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించండి, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్నట్టయితే. ఎందుకంటే మనం కూడా చేస్తూ ఉంటే కదా మనకు కూడా అలవాటయ్యి మనకు కూడా మంచిగా చేస్తాము. అంటే ఇప్పుడు ఇట్లా చేశాను కాబట్టి ఇంకో టైం ఇంకోలాగా అనిపిస్తుంది అనమాట. ఓ నేను లాస్ట్ టైం ఇలా తప్పు చేశాను, ఈసారి ఇలా చేయకూడదు, ఈసారి ఇంకా బెటర్గా చేయాలని చెప్పేసి నాకు నేనే ఇంప్రూవ్ అవుతాను అనమాట. అంతే కదండి, ఎవరైనా స్టార్టింగ్లోనే పుట్టగానే పరిగెత్తాలి అంటే పరిగెత్తలేం కదండి. స్టెప్ దోకడాలి, వెళ్ళాలి, నడచాలి, అడుగులు వేయాలి, తర్వాతే కదా పరుగులు. సో అలా అనమాట. ఇంకా నేనైతే ఇలాగ పూజ అయితే చేస్తున్నాను. ఆ రోజు అంతా అయితే చాలా అనిపించింది. ఇంతకు మీకు ఒక విషయం అయితే చెప్పలేదు, ఆ రోజు నైట్ అంతా నేను నిద్రే పోలేదండి. ప్రామిస్, అంటే 1 minute కూడా నేను కళ్ళు ముయ్యలే అనమాట. ఏదో పని అవుతూనే ఉంది, చేస్తూనే ఉన్నాను. మార్నింగ్ చూస్తే ఏమీ పని కాలేదు అసలు. మరి నైట్ అంతా ఏం చేస్తానో నాకే అర్థం కాలే. ఇంకా అంతే కదండి, నాకు నాలాగే అనిపించిందా మీకైనా ఎప్పుడైనా? ఇంకా అలాగైతే పూజ అయితే చేసుకున్నాను చాలా బాగా. ఇక్కడ ఉంది కదండి ఒక పాట్ వచ్చేసి, అది కూడా నేనే తయారు చేశాను. యాక్చువల్లీ దాని లోపల అంతా పెట్టాను. నాకు అన్నయ్య మార్నింగ్ లేవగానే ఏదేదో భలే ఉంది అని చెప్పేసి ఇట్లా దొబ్బేశాడనమాట. అన్నీ రాలిపి కింద పడిపోయినాయి. ఇంకా మళ్ళీ దానికి ఎందుకులే టైం వేస్ట్, ఇంక ఇలాగే బాగుందిలే అని చెప్పేసి అట్లే వదిలేసాను అనమాట. ఇంకా పూజ అయితే చేస్తున్నాను. పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేశాను అనమాట. యాక్చువల్లీ ఇది 4th వారం చేశాను నేను. శ్రావణ శుక్రవారం 4వ వారం అయితే నేను ఇలాగ పూజ అయితే చేశానమాట. నేనైతే కొత్త బట్టలు అయితే కొనలేదండి. ఇది ఒక 2 times అయితే వేసుకున్నాను. 2 times కాదండి, 1 time వేసుకున్నాను. లాస్ట్ టైం దీవాళికి వేసుకొని ఉన్నాను, మళ్ళీ ఈసారి అయితే వేసుకున్నాను. బట్ అమ్మవారికి అయితే నేను బట్టలు పెట్టుకున్నాను అనమాట. అదే అమ్మకి బట్టలు పెట్టి మళ్ళీ తర్వాత మనం ధరిస్తాం కదా, సో అమ్మవారికి అయితే బట్టలు పెట్టాను అనమాట. ఇంకా మీరు ఎలా వేసుకున్నారండి? మీరు ఎలా వేసుకున్నారో కమెంట్స్లో కమెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి, ఓకేనా? ఇంకా మా ఇంటి చిట్టి మహాలక్ష్మి ఎలా రెడీ అయిందో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఎవరబ్బా ఈ చిట్టి మహాలక్ష్మి అనుకుంటున్నారా? మరెవరో కాదండి, అది మీకు ఎంతో ఇష్టమైన చిట్టి పొట్టి చిన్నారి చిలకమ్మ అన్నమాట. ఆ చిలకమ్మ ఎవరో కాదండి, అది నా కూతురు అన్నమాట. చిన్ని బుడ్డ పిల్ల. తనైతే దేవుడికైతే దండం పెట్టుకుంటూ ఉంది. తను ఎలా ఉందో కమెంట్స్లో కామెంట్ చేయండి, చూసేయండి. చూసారా ఎంత క్యూట్గా చిన్ని పట్టు డ్రెస్ వేసుకొని దేవుడి కాడ పెట్టిన గ్రేప్స్ అయితే తింటూ ఉందన్నమాట. చిన్ని డ్రెస్ వేసుకొని. ఇదైతే నేను ఈ డ్రెస్ మీషోలో పెట్టానండి, చాలా క్వాలిటీగా వచ్చింది. మా అమ్మ అయితే కొనిపించింది అనమాట తన బర్త్డేకి. చాలా బాగుంది కదా, మీకు కూడా కావాలంటే కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా లింక్ అయితే ఇస్తానన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ఉందండి, చూడడానికి కానీ క్వాలిటీ కానీ అంత బాగుంది. ఇదే మనము మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్కి ఇప్పుడు 500 ఈజీగా తీసుకుంటున్నారు. మళ్ళీ మెటీరియల్, లైనింగ్ ఇలా అన్నీ వచ్చేసి ఈ డ్రెస్సు ఒక 1000 రూపీస్కి వెళ్ళిపోతుంది. కానీ ఇది నేను 350 రూపీస్కి తీసుకున్నాను, 4 అలా సంథింగ్. చాలా బాగుంది కదా. మీకు కూడా ఎవరికైనా కావాలంటే తప్పకుండా కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా లింక్ ఇస్తాను. మీరు కూడా హ్యాపీగా మీ చిట్టి చిట్టి బుడ్డి మహాలక్ష్మిలకైతే వేసేయండి. ఇంకా పూజ అయితే అయిపోయింది. నేనైతే అలా వీడియో తీసుకుంటున్నాను. నేను వేసుకున్న జ్యువెలరీ కూడా మీషోలోనే తీసుకున్నాను అన్నమాట. ఇది కూడా మన ఛానల్లో లింక్ అయితే ఇచ్చున్నాను షార్ట్స్లో,
మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి హ్యాపీగా బై చేయొచ్చు. చాలా బాగుంది. ఇప్పటికి నేను సెకండ్ టైం యూజ్ చేస్తున్నాను ఆ ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ అనమాట. 120 రూపీస్ సంథింగ్ అంతే, చాలా క్వాలిటీ ఉంది. శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, అమృత కలెక్షన్స్ అని చెప్పేసి. చాలా బాగుంది కదా. ఇంకా ఇంటికైతే వాయనం తీసుకోవడానికి ముత్తైదులు అయితే వచ్చారనమాట. మా ఆయన వాళ్ళ సిస్టర్ అనమాట. సో ఫస్ట్ అయితే తనకైతే వేస్తున్నాను. ఇలా నేను ఎప్పుడు ఎవ్వరికి చేయలేదన్నమాట, మా అక్కకి కానీ మా అమ్మకి కానీ ఇలా ఎవ్వరికి. మేబీ ఫస్ట్ టైం వీళ్ళకి ఇప్పుడే అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మంచి ఆశీర్వాదం అంటే అలా ఇస్తే చాలా మంచిది కదా. సో అలా అయితే అందరికీ ఇచ్చేసాను అనమాట వాయినము. అంటే ఇప్పుడు ఇచ్చేటప్పుడు కూడా ఏమైనా తప్పులు ఉంటే నన్ను అయితే క్షమించండి, అందుకే చెప్తున్నాను అనమాట నేను ముందే. నేనైతే ఫస్ట్ టైం ఇస్తున్నాను, ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఉంటే క్షమించండి అంటే ఏం పర్లేదులే, అదంతా నార్మల్, ఏం కాదు, మంచిగా వేసినావు, చాలా బాగుంది అని అయితే చెప్పారనమాట. ఇంకా తినొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ వదినం అనమాట. సో అక్కకైతే వాయనం అయితే ఇస్తున్నాను. అక్క కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం లేదేమో, మేబీ ఏదో మాట్లాడుతూ ఉన్నాను అక్కతో. ఇంకా మంచిగా అక్కకి ఇలా వాయనం అయితే ఇస్తున్నాను అనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా అంటే చాలా. అక్క అమ్మ కూడా ఉంటే బాగుండే, బట్ అక్క బెంగళూరులో ఉండింది కాబట్టి రాలేకపోయి ఉండే. అక్క కూడా ఆ రోజే వ్రతం చేసుకుంది, ఇంకా అమ్మ అంటే రాలేకపోయింది. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి. 5 మెంబర్స్కి అయితే ఇచ్చాను అనమాట. 4 మెంబర్స్కి ఇలా ముత్తైదులకి. ఇంకొకరు ఎవరు అనుకుంటున్నారా, నా చిట్టి బంగారు తల్లికి అనమాట. ఇంకా 5 మెంబర్స్కి అయితే వాయనం అయితే ఇచ్చాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆ లక్ష్మీదేవి దయ వల్ల ప్రతి సంవత్సరం మేము సుఖ సంతోషాలతో ఇలాగే జరుపుకోవాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. లక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి అందరూ వచ్చారు.